हरि ओम। ओम 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम। ఫస్ట్ చాప్టర్ భగవద్గీత చూస్తున్నాము. అర్జునుడు రకరకాల రీజన్స్ ఇస్తూ ఉన్నాడు. యుద్ధం ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయకూడదు అనే విషయంలో ఆయనకి ఆ రెండు సేనల మధ్య తీసుకొచ్చి పెట్టిన తర్వాత కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉన్నాయన్నమాట. సో దీనివల్ల లాభం ఏంటి, అసలు ఈ యుద్ధాన్ని నేను ఎందుకు చేయగోరుతున్నాను కృష్ణ అని మాట్లాడడం మొదలు పెట్టడం జరిగింది. సో ఆ కాన్వర్జేషన్ చూస్తూ ఉన్నాం మనము. సో ఈరోజు 35 నుంచి చూద్దాం. శాలిని గారు రిపీట్ చేయండి. ఏతాన్న హంతుమిచ్ఛామి एतान्न हन्तुमिच्छामि నతోపి మధుసూదన नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु मही कृते। हेतोः किं नु मही कृते निहत्य धार्तराष्ट्रान्नः निहत्य दार्तराष्ट्रान्नः का प्रीतिः स्यात् जनार्दन। का प्रीतिः स्याज्जनार्दन पापमेवाश्रयेदस्मान् पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः। हत्वैतानाततायिनः। సో రకరకాలుగా నిన్న చూసాము ఏ విధంగా అర్జునుడు రీజన్స్ ఇస్తున్నాడు. ఏంటి, ఫస్ట్ ఏమో ఆయన యుద్ధం చేయడానికి ఆ ఎదురుగా సమావేశమైన వాళ్ళంతా ఎవరు అని అంటే వీళ్ళంతా నాకు దగ్గరైన బంధువులే కదా అని ఒక పాయింట్ చెప్పడం జరిగింది. దెన్ దాని తర్వాత ఆయన యొక్క బాడీలో జరుగుతున్న చేంజెస్ గొంతు, ముఖం అంతా డ్రై అయిపోతుంది, బాడీ షివర్ అవుతుంది, గాంధీవం జారిపోతుంది, ఇట్లాగా చెప్పడం జరిగింది. దెన్ ఇంకొక పాయింట్ ఏం యాడ్ చేశాడు, అసలు ఈ రాజ్యం కానీ ఈ సుఖ భోగాలు కానీ ఇవన్నింటి కోసం కాదు నేను యుద్ధం చేయాలనుకుంది, అసలు ఈ గెలుపుల మీద నాకు ఆసక్తే లేదు కృష్ణ అని అంటూ ఉన్నాడు. ఓకే,
తర్వాత ఆ ఎదురుగున్న బంధువులందరి పేర్లు చెప్తూ వీళ్ళనా నేను చంపేది? మన వాళ్ళనుకునే వాళ్ళని చంపేసిన తర్వాత ఇంకేంటి ఈ జీవితం అవసరమా? ఇట్లాగా చేయడం ఎంతవరకి కరెక్ట్ అనేది బయటికంటూ ఉన్నాడనమాట. అంతేగాదు. సో, ఈ రోజటి పాయింట్ ఏంటి? 35థ్ శ్లోకం ఏంటి? ఓ మధుసూదన, ఓ కృష్ణ, ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన. ఘ్నతః అంటే వీళ్ళందరినీ చంపినప్పటికీ గూడా త్రైలోక్య రాజ్యస్య, ఈ లోకంలో గాదు ఇంకా 3 లోకాలలో గూడా ఒకవేళ రాజునయినప్పటికీ గూడా నాకు పెద్దగా ఇష్టం అనిపించట్లేదు. ఇంకా ఈ భూలోకంలో రాజ్యం కోసం నేను చంపుతానా? అసలు వేరే లోకాలలో రాజ్యాలొచ్చినప్పటికీ నేను వదులుకునే తత్వం ఉన్నవాడిని. ఈ మహీకృతే, ఈ లోకంలో, ఈ భూలోకంలో రాజ్యం కోసం వీళ్ళందరినీ నేను చంపుతానా అనే విషయాన్ని అంటూ ఉన్నాడనమాట. రకరకాలుగా విషాదాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు అర్జునుడు. అంటే నాకేమిచ్చినా గూడా పెద్దగా వీళ్ళ ప్రాణాల ముందు అవసరం ఏం లేదు అనే విషయాన్ని చెప్తుంది. దెన్ 36థ్ శ్లోకంలో ఏమంటున్నాడు? నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన. ఈ ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్ర పుత్రులు, ధృతరాష్ట్రుడి కుమారులు ఎవరైతే ఉన్నారో 36థ్ శ్లోకం. నిహత్య, వాళ్ళని ఒకవేళ చంపడం వల్ల అసలేం జరుగుతుంది? కా ప్రీతిహి, ఏంటి లాభం? ఓ జనార్దన చెప్పు, ఏమైనా లాభముందా? అంతేగాకుండా హత్వైతాన్ ఆతతాయినః. ఆతతాయినః అనేది ఒక పదం. ఓకే. ఆతతాయిలు అంటే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. అలాంటి వాళ్ళని హత్వైతాన్ చంపేస్తే పాపం ఏవాశ్రయః, పాపమే కలుగుతుంది తప్ప, అంటే మనకు పాపమే తప్ప ఇంకేమీ ఉండదు అని అంటున్నాడనమాట. సో, బేసికల్‌గా ఏంటి, అలాంటి ధృతరాష్ట్ర కుమారులని చంపినప్పటికీ గూడా వాళ్ళ ఆదతాయినులు అంటే పరమమైన నీచమైన దుర్మార్గులు, అలాంటి వాళ్ళని చంపినా మనకి పాపమే వస్తుంది తప్ప మనకేంటి లాభం అనే విషయాన్ని చెప్తున్నాడు. ఓకే. సో, ఆతతాయినః అనే ఒక కొత్త పదం వచ్చింది. సో, ఆతతాయినః అంటే ఏంటి అనంటే ఇక్కడ రకరకాల చెడు పనులను చేసేవాళ్ళు. ఓకే. పాపపు కర్మలు చేసేవాళ్ళు. ఏంటేంటి, ఎలాంటి వాళ్ళని ఆతతాయినః అంటారట అంటే నిప్పు అంటించేవాళ్ళు. ఇళ్ళకి మంట పెట్టి కాల్చేవారు. సెకండ్ పాయింట్, విషం బెట్టి చంపేసేవాళ్ళు. విషం కలిపి చంపేసేవాళ్ళు. దెన్ కత్తులు లేకపోతే శస్త్రాలు, అస్త్రాలు పట్టుకొని ఆయుధాలతో సంహరించేవాడు. ఫోర్త్ పాయింట్, ధనాన్ని దోచుకునేవాళ్ళు. ఆ! డబ్బు, సంపద, ఆస్తి ఏదైనా ఉంటే దొంగతనంగా దోచుకెళ్ళిపోయేవాళ్ళు. దెన్ భూమి ఉంటది గదా! భూమి. భూమిని గూడా అపహరించుకునేవాళ్ళు. నేల. భూమిని గూడా సొంతం జేసుకునేవాళ్ళు. అంటే పరుల భూమిని ఆక్రమించుకునేవాళ్ళు. అంతేగాదు పరస్త్రీని గూడా చెరబట్టేవాళ్ళు. సో, ఈ రకరకాల 6 రకాల క్వాలిటీస్, 6 రకాల చెడు కర్మలు జేసిన వాళ్ళని ఇందులో ఏదొకటి జేసినా ఆతతాయినః అంటారంట. ఓకే. సో, ఇలాంటి వాళ్ళని అంటే వాళ్ళు చంపదగిన వాళ్ళే. చంపేసేయాలి అలాంటి వాళ్ళని. కానీ అలాంటి వాళ్ళని చంపినా గూడా హత్యనే గదా! సో, అది గూడా పాపమే అని అంటూ ఉన్నాడనమాట. ఓకే. ఇందులో ఈ కౌరవుల యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే, వీళ్ళు ఈ 6 పనులు జేశారు. చిన్నప్పటి నుంచి ఒకవేళ మహాభారతం స్టోరీ ముందు నుంచి తెలుసుకున్నట్లయితే, చిన్నప్పుడు వీళ్ళని లాక్షాగృహానికి పంపించి అక్కడ వాళ్ళున్న స్థలమంతా మంట పెట్టి చంపేద్దాము పాండవులని చూస్తారు. తర్వాత మధ్యలో చిన్నప్పుడు ఒకసారి ఆడుకుంటున్నప్పుడు భీముడికి ఆహారంలో విషం పెట్టి చంపేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు పాండవులు ఎప్పుడైతే అరణ్యవాసంలో ఉన్నారో అప్పుడు ప్రతిసారి ఏదో ఒక రకంగా వాళ్ళని అస్త్రశస్త్రాలతోటి భయపెడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన వాళ్ళ మీద అటాక్ జరపడానికి రెడీగా ఉంటారు. ఫోర్త్ ఏంటి? ధనం, సంపద. ఈ మాయాజూదమేసి ఏదైతే
కన్నింగ్ గేమ్ ప్లాన్ చేశారో అప్పుడు మొత్తం వాళ్ళ ఆస్తినంతా దొంగతనంగా దోచుకున్నారు. అంతేకాదు వాళ్ళకి ఏ భూమి ఇవ్వకుండా అన్ని విధాలుగా బహిష్కరణ చేస్తూ వచ్చారు. ఎవరిని? పాండవులని కదా! ఆ లాస్ట్‌కి ఆ ద్రౌపది విషయంలో గూడా వాళ్ళు తప్పు జేయడం జరిగింది. ఒక పని జేస్తేనే ఆతుతాయినః అంటారంటే 6 చెడు పనులకి 6 చెడు పనులు జేసిన దుర్మార్గులు ఈ ఆహ్, దుర్యోధనాది వీళ్ళు. అంత చేసినప్పటికీ గూడా అర్జునుడి యొక్క మోహం ఎంత కమ్మేసింది అనంటే, అలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని చంపితే తప్పే గదా! పాపమే వస్తుంది గదా మనకి అనే విషయాన్ని అంటున్నాడు. సో, చూడండి ఏ లెవెల్ వరకి ఆయనకి మోహం కమ్ముకుంది అని జెప్పేసి. ఆ! రైట్. సో, ఇవన్నీ చెప్తూ ఉన్నాడనమాట అర్జునుడింకా. ఇంకా ఆయన విషాదాన్ని ఎట్లా వ్యక్తం జేస్తున్నాడో జూడండి. ఓకే. నెక్స్ట్ శ్లోకం జూద్దాం. శాలిని గారు చెప్పండి. తస్మాన్నార్హా వయం హంతుం తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. సుఖినః స్యామ మాధవ. హ్మ్. కాబట్టి సో, పైన ఒక రీజన్ చెప్పాడు గదా! చీపెట్ చెప్పిన తర్వాత తస్మాత్ కాబట్టి మన వాళ్ళైన మన వాళ్ళైన ధార్తరాష్ట్రాన్ అప్పటి వరకేమో ధృతరాష్ట్ర పుత్రులు వాళ్ళు అయింది. ఇప్పుడు వాళ్ళంతా మన వాళ్ళయిపోయింది. మన వాళ్ళైన దా ధృతరాష్ట్రుడి పుత్రులు స్వబాంధవాన్ మన బంధువులు ఎవరైతే ఉన్నారో సెకండ్ పాదంలో స్వజనం వీళ్ళంతా మన జనమే గదా! వీళ్ళందరినీ హత్వా చంపడంలో ఏం సుఖముంది మాధవ ఓ కృష్ణ చెప్పు అని అంటున్నాడనమాట. కాబట్టి విషయం ఏంటి? ఒక్కొక్క రీజన్ చెప్పి వీళ్ళని చంపడంలో ఏం లాభముంది? ఏం సుఖముంది? మనకేంటి ప్రశాంతత అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మన వాళ్ళైనా సరే, ఇలాంటి పాపాత్ములైనా సరే వీళ్ళంతా మనవాళ్ళు గదా! వీళ్ళని చంపేసి సుఖంగా ఉండగలుగుతామా? ఎలాంటి సుఖాన్నైనా పొందగలుగుతామా అనే విషయాన్ని ఎవరు? అర్జునుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో, ఒక్కొక్కసారి ఏంటి అనంటే ఆహ్, నిజమైన ఆన్సర్స్ బయటికి రావాలి అనంటే కొంచెం కుక్డ్ అప్ స్టోరీస్ వింటేనే బయటికొస్తది. కదా! ఓపికగా ఎవరెన్ని రీజన్స్ చెప్తున్నారో వింటూ ఉంటే అస్సలేంటి పాయింట్ అనేది బయటికొస్తది. సో, అర్జునుడి పాయింట్స్ అన్నీ గూడా కృష్ణుడు ఓపికగా వింటున్నాడు. కదా! వింటే కూడా ఇంకొకటేంటి అంటే అసలు యాక్చువల్‌గా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అనేది మనం కంప్లీట్‌గా వింటేనే ఏదైనా సజెషన్ గాని, కరెక్ట్ ఆన్సర్ గాని ఇవ్వగలుగుతాం. చాలా సార్లు ఒకటి ఎవరైనా ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందని ఒకటి చెప్పగానే, "ఏయ్! దీనికి సొల్యూషన్ ఇది. హే! దీన్ని ఇట్లా మార్చేసేయాలి." ఆహ్, వాళ్ళ ప్లేస్‌లో, వాళ్ళ టైంలో వాళ్ళెందుకు అట్లాగా మాట్లాడుతున్నారు? మాటలు ఏమైనా అవ్వచ్చు. లోపల ఎక్కడో ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్‌ని కవర్ జేసుకోవడానికి 100 మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అర్జునుడికి ఎక్కడో తెలవకుండా మోహం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు కృపయా పరయావిష్టః అతి మోహం అతి అవసరం లేనటువంటి కరుణ స్టార్ట్ అయింది. సో, అది స్టార్ట్ అయిన తర్వాత ఇగ ఏ ఇల్లాజికల్ స్టేట్‌మెంట్ అయినా లాజికల్‌గానే మాట్లాడుతుంటారు వాళ్ళు. కన్విన్స్ చేస్తున్నట్టు కనిపిస్తది. సో, మన అర్జునుడి పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఓకే. నెక్స్ట్ ఏం జెప్తున్నారో గూడా చూద్దాం. సో, అర్జునుడి మాటలు కృష్ణుడు గూడా వింటూ ఉన్నాడు. చూసారా ఎక్కడ ఫస్ట్ అధ్యాయంలో భగవానువాచ రాదు. రైట్. ఇంకా చెప్తున్నాడు ఏమని 38థ్ శ్లోకం. యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. మిత్రద్రోహే చ పాతకం. నెక్స్ట్ శ్లోకం కూడా. కథం న జ్ఞేయమస్మాభిः
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రపశ్యద్భిద్ ప్రపశ్యద్భిర్జనార్దన ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రపశ్యద్భిర్జనార్దన. ఉమ్. చెప్తున్నాడు, ఇంకో కొత్త రీజన్ స్టార్ట్ చేశాడు. ఏంటి అంటే ఆ ఈ జనార్దన మళ్ళీ రకరకాలుగా కృష్ణుని పిలుస్తూ ఉన్నాడు అనమాట. 38 ఏమని, ఒకవేళ నేను లోభ ఉపహత చేతసః, లోభం నా లోపల ఎక్కువ అయిపోయి లోభం చేత ఒక్కొక్కసారి ఏమవుతుంది, తెలివి ఏదైతే ఉందో, బుద్ధి జ్ఞానం ఏదైతే ఉందో అది మనం ఆ కోల్పోగలుగుతాము. ఎట్లా అంటే దీనివల్ల ఇంకేం జరుగుతుంది అంటే కులక్షయకృతం అంటే కులక్షయం ఏదైతే ఉంటుందో, కులం ఏదైతే ఉందో దాని వల్ల జరిగే దోషాలు, కుల కులం మతం ఇలా ఉంటుంది కదా, సో ఆ కులం నశించిపోతూ ఉంటే దాని వల్ల దోషాలు కూడా చాలా ఉన్నాయి. మిత్రద్రోహే చ పాతకం, అంతేకాదు మిత్రద్రోహం కూడా అవుతుంది. దాని వల్ల కూడా జరిగే పాపాలు చాలా ఉంటున్నాయి. అంతేకాదు ఇంకేంటి, హా కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం. అంతేకాదు ఈ పాపం నుండి ఎందుకు మనం తొలగకూడదు. ఒక కులం నశించిపోతుంది, ఆ కులం నశించిపోవడం వల్ల రకరకాల దోషాలు ఏర్పడతాయి. ఆ దోషాలు దాని వల్ల జరిగే ఆ ఎఫెక్ట్స్, కాజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నింటికి కూడా మనమే కారణం అవుతాము. వీటన్నింటిని మనం ఎందుకు ఆపకూడదు జనార్దన అనే విషయాన్ని అంటూ ఉన్నాడు అనమాట. ఓకే, ఈ కులక్షయం ఏంటి, దీని వల్ల ఏంటి జరుగుతుంది అని మళ్ళీ మనం అనుకుంటామని ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 40 శ్లోకంలో. కులక్షయే ప్రణశ్యంతి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః. ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ వార్ష్ణేయ జాయతే స్త్రీ వర్ణ సంకరః. జాయతే వర్ణ సంకరః. ఒక ప్రాసెస్, ఒక కొత్త థాట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అర్జునుడు. ఏమని అంటే కులక్షయం జరుగుతుంది. సో కులక్షయం ఏంటి, ఇప్పుడు ఎప్పుడైతే మనం యుద్ధం చేస్తున్నామో ఇక్కడ రకరకాల వయస్సు గలవారు యుద్ధానికి వస్తున్నారు కదా. సో వాళ్ళ సైడ్ ఉన్న 11 అక్షోహిణీల సైన్యంలో ఎంతో మంది యుద్ధానికి వచ్చిన యోధులు, వీరులు, ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫ్యామిలీస్ గురించి కూడా, ఇప్పుడు ఒక ఇంటి యజమాని గాని ఇంట్లో ఒక మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు అని అంటే వాళ్ళ వంశం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది కదా. సో కులం ఎక్కడైతే అంతరించిపోతుందో, కులం క్షయం అవుతూ ఉందో అక్కడ నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, సో వీళ్ళందరినీ మనం చంపేశాము అని అనుకోండి, నశించిపోయేది ఏంటి అని అంటే కులం. కులం ఏంటి, కులం అంటే ఇప్పుడు మనకున్న కులాలు అప్పుడు కూడా ఉన్న కులాలు అది కాదు ఇక్కడ. ఓకే, సో ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళు చేసే ఆ వృత్తి ఉంటుంది కదా. సో ఆ వృత్తి వాళ్ళ వాళ్ళ ధర్మాలకి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు కంటిన్యూ చేసే వాళ్ళు ఉండరు ఇంకా. ఓకే,
సో, ఆ ఆచార వ్యవహారాలు కంటిన్యూ చేసేవాళ్ళు లేరు అన్నప్పుడు ఏమవుతుంది? కులధర్మాత్ సనాతనః, ఎన్నో రోజుల నుంచి సనాతనం నుంచి వస్తున్న ఆచారాలు ఏమైతే ఉన్నాయో వాటిని పాటించే వాళ్ళు లేకపోయేసరికి అవి ఎక్కడికక్కడ అడుగంటిపోతాయి. అంతే గదా! ఆచారాలు ఇవన్నీ బుక్కులలో ఉండాల్సినవి గాదు. మన ఆచరణలో ఉండాల్సినవి. సో, అది జరగడం వల్ల ఏమవుతుంది? ఒక 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 పద్ధతి గాని, ఒక ఫెస్టివల్ గాని, ఒక ప్రక్రియ గాని ఎందుకు జేస్తాము అనంటే, దాని యొక్క అంతర్గతమైన విశేషాన్ని మనం తెలుసుకొని జీవితంలో ఆచరించినప్పుడు ఉత్తమమైన సంస్కారాలు, వ్యక్తిత్వం మనలో కలుగుతుంది. అయితే అది చేసేవాళ్ళు లేనప్పుడు ఏమవుతుంది? తర్వాత జనరేషన్స్‌లో పుట్టేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఆహ్, ధర్మం నశించిపోతున్న సమయంలో పుడుతుంటారు. సో, వాళ్ళకి ఆచార వ్యవహారాలు ఏమీ తెలీదు. అప్పుడేమవుతది? ధర్మం నశించిపోయి అధర్మం అభిభవత్యుత, అధర్మమే పెరిగిపోతుంది గదా! కృష్ణ అని అంటున్నాడు. కరెక్టే గదా! చాలా సీరియస్‌గా వింటున్నారు అందరూ అర్జునుడు చెప్పేది. అర్జునుడు చెప్పేదే ఇంత సీరియస్‌గా వింటుంటే, కృష్ణుడు చెప్పేది ఎంత సీరియస్‌గా వినాలో గుర్తుపెట్టుకోండి. గదా! ఒక ప్రాసెస్ చెప్తూ ఉన్నాడు అర్జునుడు. రైట్. అంతేగాదు ఇంకా చెప్తున్నాడు. ఏంటి? ఓహ్! కృష్ణ విను విను. ఒకవేళ అధర్మం ఆవిర్భావాత్ పెరిగిపోతుందనుకో, అంతటా వ్యాపిస్తూ ఉందనుకోండి. అంటే ఆక్రమణ చేస్తుంది అధర్మం. అప్పుడేమవుతుంది అంటే, కుల స్త్రీలు ఎవరైతే ఉన్నారో ప్రదుష్యంతి. ఇప్పుడు ఇక్కడికొచ్చిందంతా యుద్ధానికొచ్చిందంతా మగవాళ్ళే. ఇంట్లో ఉంది ఆడవాళ్ళు. సో, ఆ జనరేషన్ వాళ్ళైనా సరే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా సరే, పెళ్లి చేసుకోవాలి అన్నా గూడా, ఈ ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ మగవాళ్ళు, ఆడవాళ్ళు ఉండలేరు. కాబట్టి అప్పుడేమవుతుంది వేరే వేరే వాళ్ళని చేసుకోవాల్సొస్తుంది. అయితే అప్పుడు వాళ్ళు ఏదో రకంగా చెడిపోయే అవకాశం ఉంది. తప్పుదారి పట్టే అవకాశం ఉంది. అంతేగాదు వార్ష్ణేయ, ఓ కృష్ణ, ఇట్లాగా వెళ్తూ ఉన్న సమయంలో ఎట్లా అయినా సరే అధర్మాలు పెరిగిపోతూ ఉంటాయి. అంతేగాదు జాయతే వర్ణ సంకరః. సో, ఇట్లాగా కులం కాని వాళ్ళని చేసుకుంటూ ఉంటే సంకర వర్ణం అంటే మిక్స్‌డ్ హైబ్రిడ్ లాగా పుట్టడం జరుగుతుంది. సో, వాళ్ళప్పుడు ఎవరికి సంబంధించిన పిల్లలు అని చెప్పడం కష్టం. అంతేగా? ఒక మంచి థాట్ ప్రాసెస్ తీసుకొచ్చిండు. సో, యుద్ధం చెయ్యాలి అంటే ఇలాగా, యుద్ధం చెయ్యొద్దు అంటే ఇలాగా. సో, యుద్ధం చేస్తే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి. ఇంకేంటి? ఇంతటితో ఆగట్లేదు. ఇంకా ఎక్స్‌పెక్ట్ జేయండి ఎక్కడి వరకు వెళ్తాడో అర్జునుడు. రైట్. నెక్స్ట్ 42 చూద్దాం. సంకరో నరకాయైవ శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. లుప్తపిండోదకక్రియాః నెక్స్ట్ దోషైరేతైః కులజ్ఞానాం దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః. ఉచ్చాదంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. కులధర్మాచ్చ శాశ్వతాః హ్మ్. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటి? ఒకవేళ వర్ణ సంకరం జరిగిన తర్వాత అంటే రకరకాల వర్ణాల వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత జాయతే తర్వాత పుట్టిన వాళ్ళు సంకర జాతి అనే విషయం మనం జనరల్‌గా అంటూ ఉంటాం. కానీ ఇక్కడ సంస్కృతం వర్డ్ గూడా అదే. సో, మిక్స్‌డ్ అది ఇది వాళ్ళు వీళ్ళందరూ కలిసి పుట్టేసిన తర్వాత ఏమవుతుంది? ఈ సాంకర్యం జరగడం వల్ల వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నరకగతియే. అంకరో నరకాహి ఏవ. సో, వాళ్ళ కులానికి గాని, కుల నాశనానికి గాని, కుల జ్ఞానం అంటే వినాశనం. ఇక్కడ జ్ఞ ఇది. ఓకే. వినాశనమే జరుగుతుంది. కులం
కులంలో పుట్టిన వాళ్ళు అందరికీ నరకమే గతి. అంతేకాదు పతంతి పితరః యేషాం. ఈ ఫోర్ ఫాదర్స్ ఉంటారు గదా! అంటే పితామహులు వీళ్ళందరికీ పిండ తర్పణం చేస్తుంటారు గదా! సో, ఇంట్లో వాళ్ళ వంశస్థులు వాళ్ళ ఆహ్, పెద్దలకి పిండ తర్పణం చేస్తూ ఉండాలి. సో, ఇట్లాగా సంకరజాతి మొదలయిన తర్వాత వాళ్ళు చేసేటివి గూడా ఆ పితృలోకంలో ఉన్న వాళ్ళకి సరిగా చెందవు. సో, పితృలోకంలో ఉండే జీవాత్మలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి గూడా సరైన సరైన క్రియ జరగాలో అది గూడా జరగదు. సో, అక్కడున్న వాళ్ళకి గూడా పతనమే ఉంటుంది. ఇక్కడ కుల పతనమే ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం అర్జునుడు చెప్తూ ఉన్నాడు. అంతేగాదు దోషైః ఏతైః కులజ్ఞానాం. దీనివల్ల ఏమవుతుంది? ఈ వర్ణ సంకరానికి కారకులైన వాళ్ళ కుల వీళ్ళందరి వల్ల శాశ్వతంగా కుల ధర్మాలేవైతే ఉన్నాయో శాశ్వతాః కులధర్మాః, జాతి ధర్మాః ఇవన్నీ గూడా నశించిపోతాయి. ఇంతుందా భగవద్గీత ఫస్ట్ చాప్టర్‌లో అని ఆలోచిస్తున్నారా? ఇదేంది అంతా మనకు మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారు గదా! ఫస్ట్ టైమ్ వింటున్నప్పుడు. కరెక్టే గదా! ఇలాంటి మనం గూడా ఈ మధ్య కాలంలో జూస్తున్నాం. కల్చరల్ డిప్రిషియేషన్, ట్రెడిషన్స్ ఇవన్నీ పడిపోతున్నాయి. వాటిని మనం నిలబెట్టడానికి రకరకాలుగా చేయాలి. సో, ఆచారాలు లేకపోతే మూఢనమ్మకంగా ఉండే విధానాల్ని మనం అరికట్టాలి. కానీ అందరం ఒకటే అనే విషయాన్ని మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈ అర్జునుడేంటి వర్ణ సంకరం అంటాడు, అందరూ పడిపోతారంటాడు, తర్వాత పితృలోకంలో గూడా డేంజర్స్ జరుగుతాయంటాడు. నిజంగానే ఇవన్నీ అయితాయా? కదా! ఆలోచించండి. నిజంగా అంటున్నా. ఓకే. ఇప్పుడు మనకి అర్జునుడి సైడ్ తీసుకుంటే కరెక్ట్ గాదు. వెళ్ళిపోదాం కృష్ణుడి సైడ్. యెస్ చంపాలి అని జెప్పేసి బ్లైండ్‌గా ఆలోచించకండి. అర్జునుడి వాదనని మన ఇంటలెక్ట్ తోటి, మన బుద్ధిలో ఉన్న జ్ఞానంతోటి కొట్టిపడేయాలి. ఓకే. వాదన కరెక్ట్ అనిపిస్తున్నప్పటికీ గూడా ఏ పర్పస్ గురించి మాట్లాడుతున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. దొంగ గూడా దేవుడికి పూజ జేసే దొంగతనానికెళ్తాడు. అవునా? దేవుడా ప్లీజ్ దేవుడా ఈరోజు నేను దొంగతనం చేస్తా నన్ను దొరకకుండా జూసుకో అని. మరి పాపం గదా! దేవుడు వాని ప్రార్థన వినొద్దు కదా! సో, అర్జునుడు చాలా పెద్దగా ఇగ వింటున్నాడు గదా! కృష్ణుడు అని జెప్పేసి శ్లోకాలు చెప్తానే ఉన్నాడు. పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడానికి కొన్ని శ్లోకాలైనా ఉంటే చాలురా అంటే చెప్తానే ఉన్నాడు. అర్జునుడి శ్లోకాల వల్ల 40 శ్లోకాలు పెరిగిపోయినాయి భగవద్గీతలో కదా! లేకపోతే మంచి 600 అప్రాక్సిమేట్‌లీ ఉండేది. ఇంత విషయం జెప్పాడు అర్జునుడు. ఇంకా చెప్తుంటాడులే. ఓకే. సో, పాయింట్ ఏంటి అనంటే హ్మ్. కథ చెప్తా అర్థం జేసుకోండి. ఒక తుమ్మెదంట ఏం జేసింది అట్లాగా దానికి కొంచెం ఈవినింగ్ టైమ్‌లో మంచిగా చల్లగాలొస్తుంది. ఎండాకాలం అసలే పొద్దునంతా 40, 50 డిగ్రీస్‌లో వేడుంది. సాయంత్రం అట్లాగా జుమ్మని తిరిగొద్దామని జెప్పేసి ఒక ఆహ్, ఇది తేనెటీగ ఏం జేసింది, అట్లాగా పూల దగ్గరికి వెళ్ళి తేనె స్నాక్స్ తిందామని వెళ్ళిందంట. ఒక దగ్గరికెళ్ళేసరికి ఒక మంచి పుష్పం ఉంది. దానిపైన ఈ తుమ్మెద వాలి దానిలో ఉన్న స్వీట్‌నెస్‌ని తీసుకుంటూ ఉంది. మంచిగా తినింది. ఓకేనా? ఒక్కొక్కసారి మనం గూడా మంచిగా తిన్న తర్వాత కదలాలనిపిచ్చదు జూడండి. ఏం కదులుతాంలేండి కొద్దిసేపు అలాగే కూర్చుందాం అంటారు గదా! అవన్నీ సరదాలు గదండీ. సదురుతాను ఒక 5 నిమిషాలు కూర్చుంటాను అంటారు గదా! సో, ఈ కందిరీగ తుమ్మెద గూడా ఏమనుకుంది మంచిగా కూర్చుంది దానిపైన తినేసింది. అదే మకరందం అంతా తాగేసింది. తర్వాత అనుకుందంట హాయిగుంది ఇక్కడే మంచిగా చల్లగా కొద్దిసేపు కూర్చుందాము అని జెప్పేసి. అలా అది అట్లాగా సేద తీర్చుకునే లోపయింది. ఏమైంది సాయంత్రం అయిపోయింది. ఆ పుష్పం ఏదైతే ఉందో అది సూర్యుడు వెళ్ళిపోయేసరికి అది ముడుచుకుపోయిందనమాట. కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు జనరల్‌గా ఏమంటాం? ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి. లేకపోతే అట్లాగా ట్రాప్ అయిపోతాం. ఆ ముడుచుకుపోయి కూర్చున్న పుష్పంలో ఆ తుమ్మెద అనుకుంటుందట ఏమని అంటే, పర్వాలేదులే ఇప్పుడు ఈ పుష్పాన్ని నేను ఇట్లా చెదరగొట్టి ఎందుకు ఎగిరిపోవడం అవసరమా?
ఇంకా కొద్దిసేపు కామ్‌గా కూర్చుంటే రేపు పొద్దున ఎట్లాగో సూర్యుడొస్తాడు. మళ్ళీ ఆ సూర్యుడికి ఈ పుష్పం మళ్ళీ వికసిస్తుంది. అప్పుడు నేను హాయిగా ఎగిరిపోవచ్చు అని. కరెక్టేగా? తుమ్మెద లాజికేనా? ఆ! ఎక్కడో కొడుతుంది కదా! లాజికేగా. రేపొద్దున ఆటోమేటికల్లీ సూర్యుడొస్తాడు. తుమ్మెద విచ్చుకుంటుంది. అప్పుడు హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎందుకు అనవసరంగా ఈ పుష్పాన్ని నేను డిస్టర్బ్ జేయడం అని జెప్పేసి, ఎలాగో 3 గంటలు కూర్చున్నాను. ఇంకో 5 గంటలు కూర్చుంటే అయిపోతది అని జెప్పేసి అట్లనే కూర్చుందనమాట. ఓకే. అయితే పొద్దున అవ్వొస్తుంది. మంచి మంచి విషయమే. కానీ సూర్యుడొచ్చే కంటే ముందే అటువైపు ఒక పెద్ద ఏనుగుల గుంపొచ్చిందంట. ఏనుగుల గుంపొస్తే ఎలా ఉంటదో తెలుసుగా? ఏనుగుల గుంపు అటువైపుగా వచ్చి అక్కడున్న పుష్పాల్ని, ఆకులని, అలములని అన్నిటిని తొండంతో తీసేసుకొని నోట్లో యేసుకుంటాయి గదా! సో, ఈ పుష్పాన్ని తుమ్మెదతో సహా నోట్లో వేసుకొని తినుకుంటూ ఎళ్ళిపోయింది. ఎక్కడికి ఎగిరిపోతది తుమ్మెద? లాజిక్ బానే అనిపిచ్చింది. కానీ ఏం జరిగింది? ఆ! సో, కొన్నిసార్లు ఈ విధంగా గూడా ఆలోచిస్తూ ఉండాలన్నమాట. మంచిదే గదా! కష్టపెట్టట్లేదు గదా! మేమెవ్వరిని. పుష్పాన్నెందుకండి మేము హాని చెయ్యాలి. దాన్ని మేము హింసించము అని అనుకుంది తుమ్మెద. కానీ ఏమైంది? సో, తెలివి లేని వాడి అహింస గూడా అహింస కాదు. జ్ఞానం లేకపోతే నేనేదో అహింస జేస్తున్నా అండి, హింస జేయట్లేదు ఎవరిని అని అనే వాళ్ళది నిజమైన అహింస కింద కౌంట్ జేయరు. ఒకడెవడో నది ఒడ్డున గూర్చొని ఊరికే ఆలోచించుకుంటూ ఉన్నాడంట. సడెన్‌గా జూసేసరికి పక్కన ఒక చేప వాటర్‌లో నుంచి పైనకి కొన్ని కొన్ని అట్లా అలల తాకిడికొచ్చి పడుతుంటాయిగా. ఒక చేపొచ్చి పక్కకు పడి అది విలవిల కొట్టుకుంటుందంట. వీడికి జూసి జాలేసిందంట. అయ్యో! ఇంత మంచి చేప. దీన్ని జూస్తే నా హృదయం ద్రవించిపోతుంది. హింసించొద్దు గదా! ఎవ్వరిని అని జెప్పేసి వాడు దాన్ని చక్కగా చేతిలోకి తీసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి వాడున్న లగ్జరీ బెడ్ పైన పక్కన పండుకోబెట్టుకున్నాడంట. మేము చాలా రిచ్ పీపుల్ చేప. మేము మార్నింగ్ స్ట్రాంగ్ కాఫీ తాగుతాము అని జెప్పి దానికి గూడా కాఫీ పోసాడంట. హింసించొద్దు గదా! పరుపులో పండబెట్టి కాఫీ ఇచ్చాడు మార్నింగ్. చేప ఎండిపోయి చచ్చిపోయింది. సో, తెలివి లేకుండా ఉండి నేనేదో అహింస తలబెడుతున్నాను అనుకోవడం అహింస కాదు. జ్ఞానం లేని వాడి వైరాగ్యం వైరాగ్యం కాదు. ఆ విషయాన్ని హైలైట్ చేస్తున్నా. బట్ మాట్లాడుతున్నప్పుడు సేమే కనిపిస్తది. యాక్షన్స్‌లో కూడా ఒక్కొక్కసారి సేమే ఉండొచ్చు. కానీ అక్కడ లక్ష్యం ఏంటి? పర్పస్ ఏంటి? ఎవరి స్థాయిలో ఎవరిని ఎక్కడ ఏది చేస్తే అది కరెక్ట్ కార్యం సిద్ధిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ నువ్వు నీ రోల్ ఏంటో మర్చిపోయావు అర్జునుడు. ఆయన ధర్మం ఏంటి? ఒకటి భగవద్గీత చెప్పేది కంప్లీట్ ధర్మాల గురించి. దెన్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ స్వధర్మం గురించి. ప్రతి ఒక్కరు డిఫరెంట్ కాలాలలో ఏమేం ధర్మం పాటించగలగాలి? స్వధర్మం ఏంటి? అనేది గూడా చెప్తూ ఉంది. ఇక్కడ అదే విషయంలో అర్జునుడు మోహంలో పడిపోవడం జరిగిందనమాట. సో, అందుకోసమే రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ గూడా చెప్తూ ఉన్నాడు అర్జునుడు. ఓకే. సో, ఇట్లాగా కులక్షయం జరుగుతుంది. కుల స్త్రీలు చెడిపోతారు. అది, ఇది అని జెప్పేసి. ఓకే. దెన్ నెక్స్ట్ ఏం జెప్తున్నాడో చూద్దాం. 44 శ్లోకం. ఉత్సన్నకులధర్మాణం उत्सन्नकुलधर्माणां మనుష్యాణం జనార్దన मनुष्याणां जनार्दन నరకే నియతం వాసః नरके नियतं वासः భవతీత్యనుశుశ్రుమా. भवतीत्यनुशुश्रुमा హా! నెక్స్ట్. అహో భత మహత్పాపం अहो बत महत्पापम् కర్తుం వ్యవసితా వయం कर्तुं व्यवसिता वयम् యద్రాజ్యసుఖలోభేన
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः. हन्तुं स्वजनमुद्यताः। ఇంకా అంటున్నాడు ఏమని అంటే 44 శ్లోకం వరకు, ఇట్లాగా కులధర్మాలన్నీ నశించిపోయినప్పుడు ఓ జనార్దన, మనుష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నరకే నియతం వాసః, కలకాలం ఇంకెప్పటికీ నియతం ఆల్వేస్ నరకంలోనే వసిస్తుంటారు, ఇంకా వాళ్ళకి నరక ప్రాప్తియే ఉంటది. భవతి అను శుశ్రుమ. సో ఈ విధంగా ఇట్లాగా జరుగుతుంది అని చెప్పేసి వినడం జరిగింది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు అనమాట. 44 శ్లోకం వరకు చూద్దాం. సో బేసికల్గా ఏంటి, ఇట్లాగా ఒక థాట్ ప్రాసెస్ లైన్గా పాయింట్ తీసుకొస్తూ ఉన్నాడు. యుద్ధం చేయాలని ఆసక్తి లేదు, గెలవాలని ఆసక్తి లేదు, అండ్ వీళ్ళంతా మన వాళ్ళే. ఒకవేళ చంపినప్పటికీ కూడా, అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేసి వాళ్ళని చంపినప్పటికీ కూడా పాపమే కదా కలుగుతుంది. ఇంకా మధ్యలో అంటాడు అర్జునుడు ఏంటి అంటే, వీళ్ళని చంపే కంటే నేను నా ప్రాణాలు ఇచ్చేసుకుంటాను కృష్ణ అని. సో అట్లా చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక రాజ్యంలో జరిగే నష్టం, కుల స్త్రీలు, పతంతి, యూనో ఈ విధంగా పితృలోకంలో ఉన్న వాళ్ళకి కూడా సరిగా కార్యక్రమాలు జరగవు. తర్వాత వర్ణ సంకరం జరుగుతుంది. అలాగా చేస్తున్న వాళ్ళందరికీ నరక ప్రాప్తి ఉంటుంది తప్ప సుఖ ప్రాప్తి లేదు. ఈ విషయాలన్నిటిని చెప్తున్నాడు. ఓకే. సో ఇంకా 2 విషయాలు చెప్పేసి ఫస్ట్ చాప్టర్ ముగించేస్తాడు అర్జునుడు. సో మనం రేపు లాస్ట్ ఎండ్ చేద్దాము. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ అనంటే, ఇంతకీ ఈ యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం చెయ్యాలి అనే విషయం తెలుసు, కానీ అసలు ఎన్ని రకాల యుద్ధాలు ఉంటాయి? యుద్ధం అనేది ఎందుకు జరుగుతుంది యాక్చువల్‌గా? ఏ ఇంటెన్షన్‌తో జరిగితే అది ధార్మిక యుద్ధం. అర్జునుడు ఎందుకు ఇది అధర్మమైన యుద్ధం అనుకుంటున్నాడు? సో ఈ వీటికి ఆన్సర్స్ ఏమైతే ఉన్నాయో అవి రేపు చూద్దాము. చూసి ఫస్ట్ చాప్టర్ రేపటికి క్లోజ్ చేద్దాం. ఓకే. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.